ఏప్రిల్ 22వ తారీఖు నాడు కాశ్మీర్లోన ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మందిని అకారణంగా, అధర్మంగా, అన్యాయంగా, ఘోరాతి ఘోరంగా చంపేశారు. మరి నేను అంటున్నాను, అలా చంపి మీరు ఏమి సాధించారు? ముహమ్మద్ ప్రవక్త కానీ, అల్లా కానీ ఏమి చెప్పాడు? మనిషిని చంపమని అల్లా చెప్పాడా? మనిషిని నరకమని ముహమ్మద్ ప్రవక్త చెప్పాడా? ఆనాటి దేశకాల పరిస్థితులను బట్టి ముహమ్మద్ ప్రవక్త తాను అక్కడ ఉన్నటువంటి సమాజానికి వ్యతిరేకించి, మీరు ఏంటి ఈ రకంగా మీరు ఆరాధనలు చేస్తున్నారని చెప్పి మక్కలో ఉన్నటువంటి విగ్రహాలను ఆయన తొలగించి వేసి నిరాకార శివతత్వాన్ని ప్రబోధించాడు ముహమ్మద్ ప్రవక్త. చూశారా? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలల్లాహ్. లా ఇలాహ ఇల్లల్లాహ్, ఆరాధనీయుడైనటువంటి భగవంతుడు ఒక్కడే. చూశారా? నువ్వు శివుడన్నా, అల్లా అన్నా, పరలోకపు తండ్రి అన్నా, శూన్యమన్నా, పరంజ్యోతి అన్నా అన్నీ ఆయన నామాలే కదా, ఒక్కడే కదా ఆరాధించబడేది. మరి భార్యాభర్తలు, పిల్లలు కుటుంబ సమేతంగా చూడ్డానికి వస్తే దారుణంగా మీరు పిచ్చి కుక్కల్లాగా అట్లా కాలుస్తే, చంపేస్తే దాన్ని ఏమంటారు? చూశారా? ఏమిటిది కారణం అని అంటే తెలివిలేని తనము, మూర్ఖత్వము, అవివేకము అంటారు దీన్ని. ఇప్పుడు 26 మందిని చంపారు. మరి ఏం జరిగింది తెలుసునా? ఇప్పుడు కర్మ పట్టుకుంది. నేను చెప్తాను కదా మీకు, మనిషి అయినా, గ్రామమైనా, పట్టణమైనా, దేశమైనా తప్పు చేస్తే కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. చూడండి, నిన్న బుధవారం అంటే మంగళవారం 1:44 ఏం జరిగింది? ఇండియా పాకిస్తాన్పై యుద్ధం స్టార్ట్ చేసింది. నేను మీకు 2 days బ్యాక్ అన్నాను, ఎందుకు డిలే చేస్తున్నారు వీళ్ళు, మంచిది కాదు అన్నాను. చూసారా బాబు? నిన్న అంటే మంగళవారం రాత్రి 1:44 పాకిస్తాన్లోన పడ్డాయి. ఏం జరిగింది? కొంతమంది ఉగ్రవాదులు చనిపోయారు. అంటే యుద్ధము స్టార్ట్ అయింది. మరి నేను అంటున్నాను, మీరు చంపింది 26 మందిని, మరి ఇప్పుడు మీకు ఎలాంటి దుస్థితి పట్టబోతుంది? నీళ్లు లేవు, డబ్బులు లేవు, సరైన యుద్ధ సామాగ్రి లేదు, ప్రజలకు మనశ్శాంతి లేదు. ఏందయ్యా మీరు సాధించేది? చూశారా? అల్లా కానీ, ముహమ్మద్ ప్రవక్త కానీ ఇవి చెప్పాడా? పర వ్యక్తికి, పర సంస్కృతికి, పర మతానికి, పర దేశానికి అన్యాయం చేయమని, ప్రాణాలు తీయమని, అడ్డగోలుగా బిహేవ్ చేయమని, దుఃఖాన్ని కలిగించమని ముహమ్మద్ ప్రవక్త చెప్పలేదు, అల్లా చెప్పలేదు. శాస్త్రాలను, మహాత్ముల యొక్క ప్రబోధాలను అర్థం చేసుకోలేని అవివేకులు చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా. చూశారా బాబు? ఇప్పుడు ఇండియా స్టార్ట్ చేసింది. మరి ఉగ్రవాదులు చచ్చిపోతారా? చాలామంది చచ్చిపోతారు. ఇప్పుడు పాకిస్తాన్ ఊరుకుంటుందా? ఇండియా మీద వేస్తుంది. మరి ఇండియాలో ఎంతమంది చచ్చిపోతారో ఎవరికి తెలుసు? చూశారా? ఇవన్నీ దేనికి జరుగుతూ ఉన్నాయి? చూడండి, 1947లోన భారతదేశానికి స్వాతంత్రం రాకముందే ఒక రోజు ముందు పాకిస్తాన్కి స్వతంత్ర దేశంగా ఫ్రీడమ్ ప్రకటించారు. వాళ్ళకు 14th ఆగస్టు అనౌన్స్మెంట్ చేస్తే మనకు 15th అది జరిగింది.
మరి నేను అంటున్నాను, సరే మీకు స్వతంత్ర దేశం వచ్చింది, మీరు హ్యాపీగా ఉండండి, అల్లా ఆరాధన చేయండి, డెవలప్ కండి, లోక కళ్యాణ పనులు చేయండి, లోకానికి ఆదర్శంగా నిలవండి. ఇట్లా చేయకుండా ఆగస్టులోన చూడండి ఇండియా నుంచి విడిపోతే జస్ట్ అక్టోబర్లోనే యుద్ధం. ఎందుకు అని అంటే జమ్మూ కాశ్మీరు ఇండియాలోన కలుస్తుందేమో అని చెప్పేసి యుద్ధం స్టార్ట్ చేసింది. ఎటువంటి దౌర్భాగ్యం ఇది! జమ్మూ కాశ్మీర్ అంటే ఏమిటో తెలుసునా? తపస్సులు చేసే ప్లేస్ అది, తపస్సులు చేసే ప్లేస్ అది, జపాలు చేసే ప్లేస్ అది, యజ్ఞ యాగాదులు చేసే ప్లేస్ అది, శివారాధన నిలయమైన ప్లేస్ అది. మరి ఏం జరిగింది? ఈనాడు గన్స్ పట్టుకొని తిరుగుతున్నారు అక్కడ. జపమాలలు కాదు, గన్స్. వేదాలు పట్టుకొని తిరిగే చోట వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారు, ఆయుధాలు పట్టుకొని తిరుగుతున్నారు, బాంబులు పట్టుకొని తిరుగుతున్నారు. చూసారా? కలియుగ దోషం ఇది, కలియుగ కల్మషం ఇది. చూసారా బాబు? 1947లో ఫస్ట్ టైం అటాక్ చేస్తే, యుద్ధం చేస్తే, మళ్ళీ 1965 ఆఫ్టర్ 18 years రెండోసారి యుద్ధం వచ్చింది పాకిస్తాన్. 1971లో వచ్చింది మళ్ళీ మూడోసారి, 1999లో వచ్చింది మళ్ళీ నాలుగోసారి. అయిపోయింది ఇంకా. ఇది 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం చేయబోతూ ఉంది ఇండియాతోటి. మళ్ళీ యుద్ధం చేయగలుగుతుందా? మాటలు మాట్లాడడం కాదు, శక్తి ఉండాల, జ్ఞానం ఉండాల. ఈ లోకానికి కావాల్సింది మాటలు కాదు, చేతలు, యాక్షన్స్. ఇవి కావాలా ఈ లోకానికి. చూశారా బాబు? వాస్తవంగా బీజేపీ లీడర్స్ మోడీ కానీ, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, వీళ్ళంతా చాలా హై ప్రొఫైల్ పర్సన్స్, అంటే సంస్కారవంతులు. తొందరగా రియాక్ట్ అవ్వడము, డ్యామేజ్ చేయడము ఇట్లా చేయరు వాళ్ళు. చాలా సహనం వహించారు. కేవలము మన టార్గెట్ ఉగ్రవాదులే కదా అని చెప్పేసి అక్కడ పెహల్గాములో వేట ప్రారంభమైంది. POK అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అక్కడ కూడా యుద్ధం స్టార్ట్ అయింది. మరి అప్పుడైనా పాకిస్తాన్ జాగ్రత్త పడాలి కదా. మళ్ళీ శ్రీలంకకు ఉగ్రవాదులను పంపడం, రాజస్థాన్కు పంపడం, పంజాబ్కు పంపడం. ఏమిటివి ఇవన్నీ? దేనికోసం ఇవన్నీ? మరి ఏం జరిగింది చూశారా? కోరి కొని తెచ్చుకుంది కర్మ ఎట్లా వదులుతుంది? వీళ్ళంతా జెంటిల్మెన్స్గా బిహేవ్ చేసినా అక్కడ వాళ్ళు మెంటల్ మ్యాన్స్గా ఉన్నారు. చూసారా? మరి జెంటిల్మెన్స్కి మెంటల్ మెన్స్కి ఎక్కడ కుదురుతుంది? కుదరదు. అందుకే ఏం జరిగింది? పడింది. కరెక్ట్ యుద్ధము స్టార్ట్ అయింది, ఇంకా శుభారంభం అయింది ఇది. వీళ్ళు కూడా ముహూర్తం పెట్టుకున్నారు. చూసారా? నిన్న 12 గంటలకి దశమి గడియలు స్టార్ట్ అయినాయి. అర్ధరాత్రి 1:44 4+4 చూడండి, 4+4+1 9. నవమి అయిపోయి దశమిలోకి వచ్చారు. ఇంకో దశమి గడియల్లోన కరెక్ట్గా 145 144 మధ్యలో పడిపోయింది. చూశారా బాబు? ఇప్పుడు ఏమి సాధించారు వీళ్ళు? ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? కాబట్టి మనిషికి ద్వేషం వద్దు, గ్రామానికి ద్వేషము వద్దు, పగలు వద్దు. దీన్ని ఏమంటారు? ఫ్యాక్షనిజం అంటారు. గ్రామానికి రాజకీయ నాయకుడికి ద్వేషభావాలు వద్దు. దేశానికి ద్వేషము వద్దు, వైరము వద్దు, గొడవలు వద్దు. మరి వద్దు అంటే ఊరుకుంటారా? జ్ఞానం కలగాలి. హరే हम अल्लाह को आराधना करता है, वो शिव भगवान को आराधना करता है,
డిఫరెన్స్ ఏముంది? వాడు నా అల్లానే ఆరాధిస్తున్నాడు అనే జ్ఞానం నీకుంటే నువ్వు ఎందుకు చంపుతావు? చూశారా బాబు, భార్యలు ముందర భర్తల్ని పడుకోబెట్టి అరే సాలే నికాల్ రే అని చెప్పి ఆ ప్యాంట్ ఇప్పదీసి వీడు ముస్లిమా హిందువా అని చూసి గన్ పెట్టి భార్య ముందరనే కాలిస్తే ఆ భార్య ఆత్మ ఎంతగా క్షోభిస్తుంది, ఆ బిడ్డల ఆత్మలు ఎంతగా ఏడుస్తాయి. వాళ్ళను చూస్తూ ఆ వ్యక్తి ప్రాణం ఎలా పోగొట్టుకుంటాడు. ఎవరికైనా అర్థమవుతాయి ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏమిటిది? అద్వైత జ్ఞానం కావాలి, అభేద జ్ఞానం కావాలి. అప్పుడే ఇండియా బాగుపడుతుంది, పాకిస్తాన్ బాగుపడుతుంది. లేదనుకోండి మూడవ ప్రపంచ యుద్ధం కూడా వస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, మీరు అనుకుంటున్నారేమో ఇది ప్రారంభం. ఇది ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్టుగా వస్తుంది ఆ జిత్తులు మారినక్క చైనా. గింత ఉంటారు అంతే, చూడండి ఎంత తెలివితేటలు. ఇప్పుడు చైనా సపోర్ట్ చేస్తుంది, బంగ్లాదేశ్ సపోర్ట్ చేస్తుంది, ఇరాక్ సపోర్ట్ చేస్తుంది, టర్కీ సపోర్ట్ చేస్తుంది. అంటే అప్పుడే 5 దేశాలు వచ్చేసినాయి, ఇంకా వస్తాయి. ఆల్రెడీ హౌతీలు అంటే ఇజ్రాయెల్తో ఎవరైతే తలబడుతున్నారో హౌతీలు, వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు. ఎందుకు? అంతా ఒకటే గ్యాంగ్. అది ఇప్పుడు ఇజ్రాయెల్తో తలబడుతున్నటువంటిది కూడా ఎవరో కాదు, ఈ ఉగ్రవాదులే. చూశారా బాబు? కాబట్టి దేశాలు బాగుపడాలి అంటే వీళ్ళు నమ్మక మంత్రాలు చదవాలి, నమ్మక మంత్రాలతో శివాభిషేకాలు చేయాలి. అప్పుడు కానీ వీళ్ళకు శాంతి ఉండదు, ఈ యుద్ధాలు ఆగవు. ఇప్పుడు ఏమంటున్నారు? హమారా టార్గెట్ హైదరాబాద్ హై అంటున్నారు. ఇంకా చూడండి, విశాఖపట్నం అంటున్నారు, ఢిల్లీ అంటున్నారు. కాబట్టి భక్తులు, యుద్ధం స్టార్ట్ అయ్యింది, గమనించాలి. మీరు ఊరికే ప్రయాణాలు చేయమాక. ఇట్ ఈస్ నాట్ ద టైమ్ టు ట్రావెల్. ప్రయాణాలు చెయ్యమాక. ఎక్కడ ఏమి జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అయిపోయింది, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. ఆల్రెడీ 9 స్థావరాలపై వేశారు, కొంతమంది చచ్చిపోయినారు. ఇంకా పాకిస్తాన్ ఊరుకోదు. ఇప్పుడు ఇంకా ఆకలిగా ఉన్న సింహం ఎట్లా ప్రయత్నం చేస్తుందో విశ్వ ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. కాబట్టి టేక్ కేర్, జాగ్రత్తగా అందరూ ఉండండి. ఎక్కువ తిరగకండి, ఎక్కువగా బయట కూడా తిరగకండి. సెలవులు దొరికినాయనుకో ఇంట్లో కూర్చోండి, ఆ నమ్మకమంతలో చదవండి.